బ్రేకింగ్ న్యూస్ ప్రజా నౌకగా తన పాటతో బలిదశ ఉద్యమాన్ని ఓ తాటిపైకి తీసుకొచ్చారు గద్దర్. సమాజంలో ఉన్న అసమానతలు ప్రశ్నించారు. బడుగు బలహీన వర్గాలు తోడయ్యారు. అలాంటి వ్యక్తికి పద్మశ్రీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపితే తిరస్కరించింది. ఇక కేంద్ర మంత్రి తెలంగాణ ప్రతినిధి బండి సంజయ్ ఏకంగా గద్దర్కు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వాలంటూ ప్రశ్నించారు. గద్దర్ భావజాలం ఏంటో తమకు తెలుసని, బీజేపీ కార్యకర్తలను పోలీసులను ఎన్కౌంటర్ చేసిన వ్యక్తికి అవార్డులు ఇచ్చేదే లేదంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చిపోయారు. అన్ని ఆలోచిస్తారు, పంపేటప్పుడు జాగ్రత్తగా పంపాలి, మంచి వ్యక్తుల పేరు పంపాలి. వీళ్ళు మంచి వ్యక్తులు కాదంటలే, నేను పద్మశ్రీ అవార్డు వచ్చేటువంటి స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తారు. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి. ఆయన భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే, మా కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తాం ఏంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తను హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసి. దీనికి కాంగ్రెస్ నేతలు గట్టిగానే జవాబిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. గద్దర్ తెలంగాణ కోసం పోరాడలేదా? ఆయన పాటలు ఉద్యమానికి ఊపిరులేదా? గద్దర్ పోరాటాన్ని మోదీ గుర్తించలేదా అని ప్రశ్నించారు. బీజేపీ భావజాలం ఉంటేనే అవార్డులు ఇస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన గద్దర్ పట్ల సంజయ్ మాట్లాడిన విధానం సరిగా లేదన్నారు. కరసేవకుల మీద కాల్పులు చేయించిన నేతలకు అవార్డులు ఇచ్చినప్పుడు భావజాలం ఎటుపోయిందని ధ్వజమెత్త టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బండి సంజయ్ గారు, మీరేదైతే మాట్లాడుతుర్రో, ఏదైతే భావాజాలానికి సంబంధించి మీరు గద్దర్ గారి భావాజాలం గురించి మాట్లాడుతురో, అది వింటేనే హాస్యాస్పదంగా ఉంది. మీరు ఒక క్యాబినెట్ మినిస్టరా, కార్పొరేటరా మీరు? ఎందుకంటే మీరు అధికారంలో ఉంటే బీజేపీ భావాజాలం ఉన్న వాళ్లకు, రైట్ వింగ్ భావాజాలం ఉన్న వాళ్ళకే మేము పద్మ అవార్డులు ఇస్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు రాష్ట్రపతిని, ప్రధాని చిన్నతనం చేసినట్టుగా ఉంది మీ మాటలు. ఎందుకంటే ఈ దేశంలో మీరు ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఒక భావాజాలం కోసం పనిచేసిన వారే, ఒక అట్టడుగు వర్గాల కోసం పనిచేసిన వారే. ఈ రోజు గద్దర్ గారు కూడా గతంలో ఉద్యమం చేసిన వారు, వెనుకబడ్డ వర్గాల కోసం పోరాటం చేసి పాటలు రాసిరు. మధ్యన మీరు పరేడ్ గ్రౌండ్ లో పెడితే మీ నరేంద్ర మోడీ గారి దగ్గర కూడా వచ్చిన విషయాన్ని మీరు మర్చిపోయినట్టు. అంటే ఈ విషయం చూస్తే రానున్న రోజులలో భారతదేశంలో బీజేపీ పాట పాడిన వారు, బీజేపీ వంతు పలికిన వారికే అన్ని వస్తాయని చెప్పినట్టుగా ఉంది మీరు. కాబట్టి దయచేసి మీ మాటలు విత్డ్రా చేసుకోవాలి. ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఒక రైట్ వింగ్, లెఫ్ట్ వింగ్ భావాజాలం ఉంటది. ప్రతి దగ్గర అధికారం మారుతూ ఉంటది. కానీ ఈ అవార్డులు అనేది నిష్పక్షపాతంగా ఇవ్వాల్సినటువంటి ఆ పరిస్థితి ఉంటది. ఇలాంటి మాటల వల్ల మీరు మీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని దిగజార్చేతనంగా మీరు మాట్లాడినట్టుగా ఉంది. దయచేసి మీరు మీ మాటలను విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. బండి సంజయ్ గారు గద్దర్ గారి మీద చేసిన స్టేట్మెంట్స్ అనేవి బాధ్యతారాహిత్యమైనవి. ఈరోజు అవార్డు ఇవ్వలేకపోయినవి కానీ ఆయన మీద నక్సల్వాది కాబట్టి అని, ఆయన ప్రజల్ని చంపిండని చెప్పే స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీ దివాలాకోరు రాజకీయాలకు అది తార్కాణం. ఈరోజు పంచశీల పెట్టుకొని బౌద్ధ సాంప్రదాయాలతో ఖననమైన గద్దర్ గారు మీకు నక్సలైట్గా మాత్రమే కనపడడం అనేది విడ్డూరం. ఇలా దళిత ఉద్యమాలకు పట్టుకొమ్మ, ప్రజాస్వామిక ఉద్యమాలకు పట్టుకొమ్మ, సాహిత్య ఉద్యమాలకు ఆయన వెన్నెముకగా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తను మీకు నక్సల్గా కనపడ్డాడు. ఇది ఇలాంటి యొక్క భావదారిద్ర్యంతో బీజేపీ ఉన్నది కాబట్టే ఇంకా ఈ దేశంలో ఇట్లా ఎలగబెడుతున్నారు. మీరు చేసే ప్రకటనల వల్ల తెలంగాణ సమాజానికి కాదు, భారత సమాజానికి అనుకూ వచ్చేది ఏం లేదు. మీరు చేస్తున్న రాజకీయ ప్రకటనలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నది తప్పితే మరొకటి కాదు. అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని కలిసి భారత రాజ్యాంగాన్ని కాపాడండి,
పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టండి, పార్లమెంటు ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టమన్నప్పుడు మీకు నక్సల్వాది కనపడ్డా, అంబేద్కరిస్ట్ కనపడలేదా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం. గద్దర్పై చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు బండి సంజయ్. గద్దర్ ఒక మావోయిస్ట్ అన్న ఆయన కాంగ్రెస్ టీడీపీ నేతలను చంపారని మరోసారి ఆరోపించారు. శ్రీధర్ బాబు, డీకే అరుణ తండ్రులు సహా అనేక మందిని మావోయిస్టులు చంపారన్నారు.